హాయ్ మామ, మన మహేష్ బాబు గారు ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే గ్యాదర్ చేద్దాం మీ వీడియోలో. మెయిన్గా ఈ సినిమాలో మన మహేష్ బాబు గారు అయితే ఒక దేవుడు రోల్ అయితే కానరాబోతున్నారంట. దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో లెంత్ జస్ట్ 1.5 minutes ఉంది, ఎండ్ వరకు వాచ్ చేయండి. మామ ఇంకా లాగ లేకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. రీసెంట్గా ఈ సినిమా నుంచి మన మహేష్ బాబు గారు లైన్తో కలిసి ఉన్న కొన్ని పిక్స్ అనేటువంటిది లీక్ అయ్యావి అండ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ ఆ పిక్స్ రియల్ ఆ ఫేక్ అని చాలామంది అయితే అడుగుతున్నారు. అండ్ ఆ పిక్స్ అయితే 100% రియల్ మామ. ఇంకా ఆ పిక్స్లో ఉన్న సింహం మటుకు నిజమైన సింహము, ఒక ట్రైనింగ్ చేసిన సింహాలు ఉంటాయి కదా, దాన్ని తీసుకొచ్చి అయితే షూట్ చేశారంట. అండ్ ఇంకా ఆ పిక్స్ చూడంగా అంచనాలు పీక్స్లోకి వెళ్ళిపోయావి. అండ్ మెయిన్గా ఫ్రెండ్స్, ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఏంటో మనందరికీ తెలిసిందే. ఒక టెజర్ అడ్వెంచరస్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉండబోతుంది. ఇంకా రీసెంట్లీ వదిలిన పిక్ చూస్తే ఈ సినిమాలో మన పురాణాలను కూడా బేస్ చేసుకుని ఉండబోతుంది అంటే అయితే తెలిసిపోయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో మన ఒక దేవుడైతే కానరాబోతున్నారంట. అండ్ ఆ దేవుడు ఎవడో కాదు, రాముడు గెటప్లో మన మహేష్ బాబు గారు అయితే కానరాబోతున్నారంట. అండ్ ఇది ఇప్పటి వరకు అయితే న్యూస్ అనేటువంటిది అఫీషియల్ కాదు. సినిమా సర్కిల్లో ఇప్పుడు ఈ న్యూస్ ఫుల్ వైరల్ అవుతుంది. నేనైతే నిజమైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మెడలో లాకెట్ అయితే ఒకటి ఉంది కదా మన మహేష్ బాబు గారి పిక్లో. అండ్ దాన్ని బట్టి చూస్తుంటే మన రాముడు శివుడికి పరమ భక్తుడు. అండ్ ఒక సంఘటన వల్ల రివీల్ అవుతుంది, డైరెక్ట్గా రివీల్ కాదు. ఒక ఇన్సిడెంట్ దగ్గర దేవుడు అన్నట్టుగా రివీల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నవి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.